88వ నామం చెప్పుకుంది విశ్వరేత అని. ఈ విశ్వరేత అంటే దీంట్లో 2 పదాలు ఉన్నాయి, విశ్వము రేత, రేతస్సు అనేటువంటిది. ఇప్పుడు మనం ఒక బిడ్డ పుట్టాలన్నప్పుడు రేతస్సే కారణము మనకు తెలిసింది. అది జీవశాస్త్రం ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు ప్రతి వాళ్ళకి కూడా అది తెలిసింది. మరి అది ఇక్కడ విశ్వం సృష్టి చేసిన వాడు పరమాత్మ కనుక ఆయన్ని విశ్వరేత అని అన్నారు. అంటే విశ్వము అంటే ఇక్కడ సమస్తము అని చెప్పుకున్నాం, కనిపించేటువంటి చరాచర జగత్ అంతా కూడా విశ్వమే అని చెప్పుకున్నాం కనుక ఈ సమస్తానికి మూల కారణం ఎవరై అంటే ప్రధాన కారణం ఎవరై పరమాత్మ. ఒక చెట్టు తీసుకుని బాగా పెరిగింది, చెట్టు నుంచి బాగా పెరిగి ఏపుగా పెరిగి దాని నుంచి కొమ్మలు రేఖలు దాని నుంచి ఆకులు అవన్నీ వచ్చి ఫలాలు కాస్తుంది. కానీ దీనికి మూలం ఎక్కడ ఉంటుంది? కిందగా ఉండేటువంటి దాని ఎక్కడి నుంచి వచ్చింది? అది ఒక బీజం నుంచి వచ్చింది, అంటే ఒక విత్తనం నుంచి వచ్చింది, చెట్టు అవుతుంది. ఆ విత్తనానికి అది శక్తివంతమైనప్పుడు దాని ఏమవుతుందంటే అది మొక్కగా వచ్చింది. ఈ కారణానికి కారణమైనటువంటి వాడు ఈయనే కనుక సమస్త జీవుల ఉద్భవానికి కారణమైనటువంటి వాడు ఈయనే కనుక ఈయన్ని బీజ స్వరూపుడు అని అనవచ్చు అన్నమాట. ఆ బీజం మొక్కగా రావడానికి కారణం ఏంటంటే దానికి ఒక శక్తి ఉండాలని చెప్పారు. ఆ శక్తి ఎవరయ్యా అంటే నారాయణ శక్తి లేదా విష్ణు శక్తి అని అంటారు. ఆయన్ని విశ్వరేత అని అనవచ్చును అని చెప్పి మనకి ఈ నామం గుండా మనకి తెలుస్తుంది అనమాట. అంటే ఒక వృక్షానికి మూల కాండం ఉంటుంది, దాని నుంచి శాఖలుగా కొమ్మలు వస్తాయి. అలాగే ఇక్కడ అనేక రకాలైనటువంటి మనుషులు, అనేక రకాలైనటువంటి జీవులు, చరాచర జీవరాశులన్నీ ఉన్నాయి కనుక ఒక్కొక్క ఆ మూలం నుంచి విష్ణు తత్వం కలిగినటువంటి ఆ చిన్న బీజం నుంచి వచ్చినటువంటి కాండం పరమాత్మ కాండం అనేటువంటి పరమాత్మ ఆయన నుంచే మనకి ఈ జగంతంతా ఆవిర్భవించింది కనుక మనకి ఒక్కటే కాదు, అనేక భువన భాండాలు ఉన్నాయి మనకి. ఆ భువన భాండాలన్నీ కూడా శాఖలుగా వచ్చి వాటి నుంచి కొమ్మలు ఆకులు వచ్చాయి, రెమ్మలు ఆకులు వచ్చాయి. అవే మనకి ప్రాణులు. విస్తారమైనటువంటి జీవాన్ని అంటే వ్యాపకానికి కారణమైనాడు కనుక, అంటే జగత్ విషయానికి కారణమైనటువంటి వాడు కనుక దీన్ని ఈశ్వరేత అని చెప్తున్నారు అన్నమాట. ఇంకోటి కూడా మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకి ఈ శరీరం ఉంది, ఈ శరీరం భగవంతుడి ఇచ్చిన శరీరం అని చెప్పి మనం చదువుకున్నాం. ఈ శరీరంలో మనం పనిచేయడానికి అనేక ఇంద్రియాలతో కూడినటువంటి ఈ దేహం ఉంది. ఈ దేహాన్ని ఇచ్చినటువంటి వాడు పరమాత్ముడే కనుక ఆయన్ని విశ్వరేత అని అనవచ్చు అన్నమాట. అంటే అది అండాండము, ఇది పిండాండం. మానవుడి గురించి చెప్పుకునేటప్పుడు పిండాండం కింద చెప్తాము, విశ్వాన్ని గురించి చెప్పినప్పుడు అండాండం కింద చెప్తాము. అండాండ పిండాండాలు రెండు కూడా కారణభూతులైనటువంటి వాడు విష్ణుమూర్తి, విష్ణు తత్వ స్వరూపుడైనటువంటి నారాయణుడే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. పరమాత్మ స్వరూపాన్ని గురించి మనం తెలుసుకోవాలన్నప్పుడు అందులో విష్ణువు యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకునేటప్పుడు ముందు విష్ణు తత్వం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ విష్ణుమూర్తిని వీక్షించడానికి భక్తి జ్ఞానాలు ముఖ్యంగా అవసరం అన్నమాట. అవి లేకపోతే మనం పరమాత్మ దర్శనం చేయలేము అని చెప్పి మనకి శాస్త్రాలు ఉద్బోధిస్తున్నాయి. మనకి ప్రహ్లాదుడి యొక్క చరిత్ర మనకు తెలుస్తుంది. విద్యాభ్యాసానికి పంపిస్తాడు. శ్రీహరి గానం చేస్తున్నాడు స్వామి ఇది అంటే అప్పుడు ఆయన ఎక్కడున్నాడు అని శ్రీహరి అని అడుగుతాడు. ఎలా ఉంటాడు నీ హరి? కమలాక్షిని రచించు కరములు అని చెప్పి ఒక పద్యం బ్రహ్మణపూత గారు భాగవతంగా రాశారు అనమాట. శ్రీమూర్తిని చూడండి కన్నుడే కన్నుడు కాదు కనుక అవి చూడాలి అన్నప్పుడు మనకేం కావాలన్నమాట? భక్తి జ్ఞానాలు అనేటువంటివి అలవర్చుకోవాలన్నమాట. అలాంటి రక్షణలను అలవర్చుకున్నప్పుడు మాత్రమే మనం చూడగలము అని చెప్పి మనం చెప్తుంది. రేతస్సు అంటే వీర్యం, ప్రాణాల ఉత్పత్తికి కారణమైనటువంటి ఉత్పత్తి చేసేది అదే కనుక దాని జగత్ ఉత్పత్తికి కారణమైనటువంటి వాడు కనుక పరమాత్మ స్వరూపుడైన శ్రీమన్ మహావిష్ణువుని రేత అని అనవచ్చును అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఇక దీంతో మనకి 88 నామాలు అయినాయి. ఇప్పుడు 89వ నామం మనం చదువుకున్నాం. ప్రజాబలహ. మనకి సర్వ ప్రాణులు ఉత్పన్నమవుతున్నాయో ఎవరి నుంచి ఉత్పన్నమవుతున్నాయో ఆయన్ని మనం ప్రజాభవ అని మనం అనవచ్చును అని చెప్పి వేదాలు కూడా ఇదే విషయాన్ని మనకి చెప్తున్నాయి అన్నమాట. అంటే ఎవరి నుంచి ఈ ప్రాణకోట్లన్నీ కూడా ప్రాణులన్నీ కూడా ఉద్భవించినాయో అది మనకి ఆయనే ప్రజాభవుడు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అంటే దీంట్లో మళ్ళీ అనేక రకాలైనటువంటి సృష్టిలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి జీవరాశులు ఉంటాయి. వాళ్ళందరినీ కూడా ఆయన నుంచి ఉద్భవించాయి కనుక ఆయన్ని మనం ప్రజాభవుడు అని మనం అనవచ్చు అని చెప్పి చెప్తున్నాం. ఇప్పుడు ఇంకొకటి ఏం చేస్తాడంటే అంటే తాను సృష్టించినటువంటి జీవరాశుల యొక్క అవయవాలు కానీ శరీరాలన్నీ కూడా ప్రజలందరూ కూడా శరీరభూతులైనటువంటి అందరూ కూడా వాళ్ళు తన నుండే తానే భావిస్తాడనమాట. అంటే ఇక్కడ ఈ నామంలో మనకి ఏమొస్తుంది అనమాట, ఏం తెలుస్తుంది అనమాట, ఆయనకి ఎవరిని ద్వేషించడు అనేటువంటి భావం వస్తుంది అనమాట. అందరినీ సమవంగానే చూస్తాడు భగవంతుడు అనేటువంటి
భావం మనకి వ్యక్తీకృతం అవుతుంది అనమాట. ఈయన ఏం చేశాడంటే సృష్టికి ప్రారంభం అంతా కూడా, సృష్టికి ముందంతా కూడా శూన్యం ఉందని చెప్పుకున్నాం. దానిలో నుంచి అక్కడే ఆ తర్వాత ఏం చేశాడు అనమాట, ఆయన్ని దానిలో నుంచి ఒక వ్యక్తి రూపాన్ని చేశాడు, బయటికి తీసుకొచ్చాడు. దాన్నే మాయా అని, ఆ వ్యక్తి రూపమే మాయా అని చెప్పి మనం చెప్పుకున్నాము. దాని నుంచి సృష్టి అంతా జరిగింది అని చెప్పాము. ఆ తర్వాత తాను సృష్టించినటువంటి జీవరాశులందరినీ కూడా రక్షించడానికి లోకపాలకులు అనేటువంటి వాడు కావాలి. అందుకోసం ఆయన ఏం చేసి కొంచెం నీళ్ళు తీసుకుని ఆ నీటి నుంచి ఒక ఆకృతిని తయారు చేశాడు అనమాట. ఆ ఆకారాన్ని మనం విరాట్ స్వరూపం అని అంటాం. ఆ విరాట్ స్వరూపానికి ఆ తర్వాత ఇంద్రియాలు సృష్టించాడు. ఇంద్రియాలతో కూడినటువంటి జీవరాశులను సృష్టించాడు. ఆ ఇంద్రియాలకి మళ్ళీ అధిష్టాన దేవతను సృష్టించాడు. ఊరుకుంటారా మరి, దేవతను అందరూ సృష్టించాడు. ఏమండి, నువ్వు నన్ను సృష్టించావు, బాగానే ఉంది బాబు, మేము ఎక్కడ ఉండాలి, మేమేం పని చేయాలి అని అడిగారు వాళ్ళందరూ అడిగేసరికల్లా అప్పుడు ఈయన ఏం చేశాడనమాట, ఇదిగో మీరు ఈ స్థలాన్ని బుద్ధికి ఈయన, కాళ్ళు చేతులకి ఈయన అని చెప్పి రకరకాల పోర్ట్ఫోలియోలందరినీ కూడా వాళ్ళకి ఇచ్చారనమాట. ఈ రకంగా ఆయన్ని మనం ప్రజాభవుడు అని అంటాం అన్నమాట. అంటే ప్రజల్ని ఆయన నా వాళ్ళే అనుకుంటే వాళ్ళకి ఏ కష్ట నష్టం రాకుండా చూసుకుంటానికి తగినటువంటి పరిపాలనా కర్తలను కూడా ఆయన నియమించి ఎప్పటికప్పుడు వాళ్ళని సుఖంగా ఉండేట్టుగా చూసుకునేటువంటి బాధ్యత కూడా ఆయన తీసుకొని సరైనటువంటి జాగ్రత్తలు కల్పించాడు అనమాట. ఆయన అటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు కనుక ఆయన ప్రజాభవుడు అయినాడు అని చెప్పి మనకి నామం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ విధంగా మనకి 89వ నామం పూర్తయింది అనమాట. ఇక 90వ నామం. ఈ అంటే విశ్వమంతా చైతన్యాన్ని రూపడే ఒక వస్తువుని సృష్టించాం. అది కదిలితేనే మనకి ఆనందం కలుగుతుంది. స్థిరంగా అందరికి ఏంటి జడ పదార్థం లాగా ఉన్నారు ఏంట్రా బాబు అంటే ఈయన ఏం చేశాడనమాట, ఈ విశ్వమంతా జనాలందరినీ, జీవులన్నింటినీ సృష్టించి వాటికి చైతన్యం కలిగించాడు. అందుచేతనే ఆ చైతన్యం ద్వారానే జగమంతా కూడా ప్రకాశిస్తూ ఉందన్నమాట. లేకపోతే జడ పదార్థం లాగా రాయిలాగా కూర్చున్నాం ఏంట్రా అని మనం ఉంటాం. ఇప్పుడు ఎవరైనా కలగకుండా దేనికి ఆన్సర్ చెప్పట్లేదు అనుకోండి, మనం అడిగిన ప్రశ్నకి దేనికి ఆన్సర్ చెప్పకపోతే మనం ఎందుకు రాయిలాగా ముద్రగా కూర్చున్నా ఉంటాం. అట్లా కాకుండా ఉండటానికి ఈయన ఏం చేశాడు అనమాట, విశ్వంలో ఉన్నటువంటి ప్రాణులు విశ్వమంతటికి కూడా తన చైతన్యాన్ని నింపి ప్రకాశం కల్పించాడు అనమాట. అటువంటి వాడు కనుక ఆయన అహా అని పిలవబడుతున్నాడు అని చెప్పి మనం చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే అర్థం, అహా అనే దానికి పగలు. ఏ జీవైనా కానీ పగలు ఏం చేస్తుంది, యాక్టివ్ గా ఉంటుంది అనమాట. ముఖ్యంగా మానవుని తీసుకున్నాం అనుకో, పగలంతా కూడా యాక్టివ్ గా ఉంటాడు. ఎందుకని సూర్యుడి దగ్గర నుంచి వచ్చినటువంటి కిరణాలు ఆయన మీద పడి ఒక ప్రకాశాన్ని కల్పిస్తాడు. అంటే ఒక శక్తిని కల్పిస్తాడు అనమాట. ఆయనకి శక్తిని కల్పించి ఒక చైతన్యాన్ని కలిగిస్తాడు అనమాట. కనుక ఇలాంటి చైతన్యం వల్ల అతనిలో కదలిక అనేటువంటిది ఉంటుందన్నమాట. అటువంటి మానవుడు జీవరాశులన్నింటిలో కూడా చైతన్యానికి కారణమైనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అంటే ఆ సూర్య భగవానుడు రూపునేటువంటి విష్ణుమూర్తి. అందుకనే మనం సూర్య భగవానుడిని సూర్యనారాయణుడు అని మనం అంటాం అనమాట. నారాయణ స్వరూపుడు దాన్ని మనం చెప్తాము. కనుక ఈ జీవుల్లో కదలికని కల్పించేటువంటిది ఆయనే. కనుక ఆయన్ని మనం అహా అని చెప్పవచ్చు అని చెప్తూ ఉంటాం అనమాట. అంటే పగల్ని ఇంకో రకంగా చెప్పాలంటే పగల్ని మనం జ్ఞానం కింద తీసుకుంటాము, అంధకారాన్ని అజ్ఞానం కింద తీసుకుంటాం. ఎప్పుడైతే మనం జ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించి పగటి అనేటువంటి జ్ఞానాన్ని కలిగించి ఎవరైతే కలిగిస్తున్నారో, జ్ఞాన ప్రకాశాన్ని ఇస్తున్నారో అటువంటి ఆయన్ని మనం అటువంటి జ్ఞాన స్వరూపుడు కనుక విష్ణు పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు కనుక ఆయన్ని ఆహా అని అనవచ్చు అని చెప్పి చెప్తుంటాం. ఇదే అన్నమాచార్యుల వారు ఏం చేశారంటే పట్టా ఒకటి వెలుగు పరమాత్ముడు అని చెప్పి సందర్భంగా ఒక కీర్తనలో వాడతాడు. అంటే దాని అర్థం ఏంటనమాట, మనం పగటి పూట వల్లే అత్యంత స్పష్టంగా గోచరించే జ్ఞాన స్వరూపుడు ఎవరైతే ఉన్నారు మహావిష్ణువు అని చెప్పి ఆయన కీర్తనలో వర్ణించాడు. అలాగే ఇంకోటి కూడా ఏంటంటే మనకి శాశ్వతమైనటువంటి అజరామజరమైనటువంటి జ్ఞానాన్ని కలిగించేటువంటి ఆయన జ్ఞానాన్ని కలిగించి భక్తి ప్రబోధాన్ని మనకు కలిగించి మోక్ష స్వరూపాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయనే. కనుక ఆయన్ని మనం అనవచ్చు అనమాట. ఇంకోటి సూర్యకిరణాలన్నీ కూడా మనం తేజవంతులు అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా సూర్యకిరణాల్లో సహస్రాంశులు అంటాం మనం. అంటే సూర్యకిరణాల్లో కూడా దేవతాశక్తులు ఉన్నాయి అని చెప్పి చెప్తాం అనమాట. మన సూర్యోపనిషత్తు మనకు చెప్తుంది అనమాట. కనుక సూర్యకిరణాల్లో కూడా దేవతాశక్తులు ఉన్నాయి కనుక అతనే సురేషుడు అని చెప్తున్నాడు అనమాట. కనుక ఆ సూర్యకిరణ ప్రభావం వల్ల మనలో ఉండేటువంటి అజ్ఞానం తొలగి మనకి ఆనందం కలిగి సుఖం కలుగుతుంది. కనుక కర్మహానత్వం అని చెప్తాం. ఇలా సృష్టికి మూలమైనటువంటి విశ్వరేతుడు మనలో ఉన్నటువంటి
ప్రాణులన్నింటినీ కూడా సృష్టింపజేసి మన శక్తితోటే ఎదురు నిలుపుతున్నాడు కనుక ఈయన శర్మ అనే నామానికి తగిన వాడు అని చెప్పవచ్చు. అటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే నారాయణుడు అని చెప్పుకోవచ్చు. ఆయనే విష్ణుమూర్తి అని చెప్పి. దీంతో ఏంటంటే 90 నామాలు పూర్తయింది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి నామాలన్నీ కూడా భగవంతుడి యొక్క డెఫినేషన్ మనం చెప్పుకున్నప్పుడు ఈయన ఎటువంటి గుణాలు కలిగినటువంటి వాడు భగవంతుడు అని చెప్పుకున్నాం. ఆ ఒక్కొక్క గుణాలన్నింటినీ కూడా ఆ లక్షణాలు కలిగినటువంటి వాడు విష్ణుమూర్తి కనుక ఈ నామంతో మనం పిలవచ్చును అని చెప్పి చెప్తున్నారనమాట. అదే ఈ నామాల యొక్క వివరణ అనమాట. కనుక ఈయనే భగవంతుడు, ఈయనే పరమాత్మ స్వరూపుడైనటువంటి నారాయణుడు, ఈయనే విష్ణు స్వరూపుడు అని మనకి అర్థమయ్యేట్టుగా వివరణ అనమాట. ఈ వివరాలన్నీ కూడా మనం ఒకటి మనం చదువుకుందాం. వచ్చే క్లాసులో మనం 91వ నామం సంవత్సర నామాన్ని గురించి మనం చదువుకుందాం.